మీకు తెలుసా తెలంగాణలో ఈ ఫేమస్ టెంపుల్ గురించి విచ్ ఇస్ బిల్ట్ ఇన్ 13th century. అదే మన తెలంగాణలోని నాగర్ కర్నూల్ జిల్లాలో ఉన్న సింగోటంలోని నరసింహస్వామి టెంపుల్. సో ఈరోజు నేను నా ఫ్యామిలీతో కలిసి వెళ్ళాను. యాక్చువల్లీ ఈ టెంపుల్కి ఎవ్రీ ఇయర్ అట్లీస్ట్ వన్స్ ఆర్ ట్వైస్ వెళ్తాను. ఎవ్రీ ఇయర్ సంక్రాంతి టైంలో ఇక్కడ స్వామివారి బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. ఆ రోజు స్వామివారు రథం నుంచి అందరికీ దర్శనం ఇస్తారు. సో చాలామంది ఎక్కడెక్కడి నుంచో చాలా దూరం నుంచి ఈ బ్రహ్మోత్సవాలు చూడడానికి వస్తారు. యాక్చువల్గా ఈ ఇయర్ మేము బ్రహ్మోత్సవాలు మిస్ అయ్యాము. సో ఇప్పుడు వెళ్ళాము. అందుకని ఇప్పుడు కూడా చూడండి ఎంత క్రౌడ్ ఉన్నారు. ఆల్మోస్ట్ 20 to 25 days అయ్యింది బ్రహ్మోత్సవాలు జరిగి. ఇక్కడ మేము జనరల్గా తేరు అని చెప్తుంటారు బ్రహ్మోత్సవాలని. యాక్చువల్లీ ఈ టెంపుల్కి ఒక హిస్టరీ ఉంది. ఈ టెంపుల్ని 13th centuryలో సురభి శ్రీ నరసింహ భూపాలుడు నిర్మించాడని చెప్తుంటారు. అయితే ఆ హిస్టరీ ఏంటనంటే, ఒకరోజు రైతు పొలంలో దున్నుతున్నప్పుడు అతనికి ఒక స్ట్రేంజ్ స్టోన్ కనిపించిందంట. సో ఎన్నిసార్లు తీసినా మళ్ళీ అదే స్టోన్ కనిపిస్తుందంట. సో భయపడిన ఆ రైతు ఆ దేవుణ్ణి ప్రార్థించాడంట. సో ఆ రాత్రి నరసింహస్వామి ఆ రాజుకి కల్లో కనిపించి నా నివాసం ఇక్కడే అని చెప్పాడని నమ్మకం. సో అలా ఈ టెంపుల్ కన్స్ట్రక్ట్ అయింది. యునిక్ ఆర్ స్పెషల్ థింగ్ ఏంటి ఈ టెంపుల్లో అంటే, నరసింహస్వామి వారు లింగ రూపంలో స్వయంభుగా వెలిసాడు. అంటే విష్ణు రూపము ప్లస్ శివతత్వము కలిసి ఉన్న రేర్ ఫామ్. అందుకని ఈ టెంపుల్ని శివకేశవ క్షేత్రం అని కూడా పిలుస్తుంటారు. సో ప్రతి ఇయర్ సంక్రాంతి టైంలో ఇక్కడ గ్రాండ్గా బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. సో నేను నా ఫ్యామిలీతో కలిసి వచ్చాను. యాక్చువల్లీ ఈ ఇయర్ కొంచెం స్పెషల్ ఏంటంటే, ఈ ఇయర్ నేను మా పాపతో కలిసి వచ్చాను. బికాజ్ తనకి 8 months ఇప్పుడు. సో తనకు 8 months వచ్చే వరకు నేను ఏ టెంపుల్కి పెద్దగా వెళ్ళలేదు. సో టు బీ ఆనెస్ట్గా చెప్పాలంటే, ఈ ప్లేస్కి వచ్చాక నా మైండ్లో ఉన్న స్ట్రెస్ అంతా పోయింది. స్వామివారిని చాలా దగ్గర నుంచి నేను దర్శనం చేసుకున్నాను. అలా చూసాక చాలా చాలా పీస్ఫుల్గా ఉంది మైండ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ ద ఛానల్. థ్యాంక్ యూ.